హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో ఓవెన్ లేకుండా తందూరి చికెన్ ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటైతే నేనైతే ఇలా చికెన్ పీసులు అయితే తందూరి చికెన్ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా లెగ్ పీస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక హాఫ్ కేజీ వస్తుందండి. హాఫ్ కేజీ చికెన్కి ముందుగా మనం మసాలాలు అయితే పట్టించాలి. ఉప్పు, రుచికి సరిపడు ఉప్పు, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం చిటికెడ పావు టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడు కారపొడి, రుచికి సరిపడు ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్, ఇంట్లో రెడీ చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలాను అయితే యూజ్ చేస్తున్నాను. మీరు చికెన్ మసాలాను అయితే యూజ్ చేయొచ్చు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కలుపుతున్నాను. ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ తందూరి చికెన్కి అయితే బాగా పట్టి మసాలాలు బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి ఫ్రెష్గా రుబ్బుకుంటే మనము. ఓకేనా, మీ దగ్గర పెరుగుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. పెరుగు, నిమ్మకాయ తోట కూడా ఇవి కూడా వేసి చేసుకోవచ్చు. నేనైతే మామూలుగానైతే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చేస్తున్నాను. మన దగ్గర ఉప్పు, పసుపు, కారము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె కూడా ఉంటుంది కదా, వీటిని అన్నిటినీ వేసి ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, నూనె ఇవన్నీ వేసి దీన్ని ఈ చికెన్కి బాగా పట్టించానండి. ఈ మసాలాలు ఇలా బాగా పట్టించి ఒక 2 లేదా 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీన్ని నాననివ్వాలి. బాగా నానినాక చూడండి, ఇట్లా ఒక 2 లేదా 3 గంటలు అయితే ఇలా బాగా ఫ్రిడ్జ్లో పెట్టి నాననిచ్చానండి. మసాలాలు బాగా పట్టింది. మసాలాలు బాగా పట్టినాక ఇంకా మనకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈజీ అండి. చాలా ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇంకా మనము తర్వాతకి ఏం చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాక ఒక మందంపాటి చపాతీల ప్యాన్ ఉంటుంది కదా, రొట్టె పెంక అంటారు, ఆ ప్యాన్ పెట్టుకొని కొంచెం అంతా ఆయిల్ నేను చూపెట్టిన విధంగానైతే కొంచెమే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసాను. హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక ఇంకా ఈ మనం తీసుకున్న ప్యాన్ ఉంది కదా, అది బాగా వేడి కావాలండి. వేడి అవుతూనే మనకు తందూరి ఫ్లేవర్ అనేది బాగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇంకా దీని మీద ఒక్కొక్క పీసు ఇలా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను కదా, ఈ పీసులు అయితే ఈ ప్యాన్ మీద పట్టాన్ని అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా కొంచెం దూరంగా గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలి. ఒక దగ్గరనే కాకుండా ఒక్కొక్క పీసు ఇలా వేసుకున్నాం అనుకో. హై ఫ్లేమ్లోనే ఉండాలి మనకు. స్టవ్ అయితే మంట అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలానైతే వేస్తున్నాను. చూడండి, పీసెస్లు అయితే ఇలా వేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాను. మూత పెట్టకుండా. మూత పెట్టుకోవచ్చు, కానీ మూత పెట్టుకుంటే ఇంకా బాగా ఉడుకుతాయండి. ఇలా నేను మూత పెట్టకుండానే ఇలా ఒకవైపు ఇలా బాగా మాడనివ్వాలి. ఇలా మాడిపోతేనే మనకు తందూరి ఫ్లేవర్ అనేది వస్తుంది. తందూరి చికెన్ అయితే రెడీ అవుతుంది. చూడండి, ఒక్కొక్క పీసు ఇలా 2 వైపులా బాగా క్రిస్పీగా నల్లగా అయ్యే వరకు, కారం మొత్తం మాడిపోయే వరకు ఇలా ఈ చికెన్ అయితే వేయించుకోవాలి ఇదే ప్యాన్ పైన. చూడండి, ఆయిల్ కూడా మనకి ఎక్స్ట్రా ఏం పట్టట్లేదు. నేను పోసుకున్నా కదా హాఫ్ టేబుల్ స్పూన్, అదే ఆయిల్ అయితే సరిపోతుంది. ఇంకా మనము ఒక్కొక్కసారి మధ్యలో మూత పెట్టవచ్చు, లేకపోతే లేదు. పెడితే మీకు చికెన్ అనేది బాగా ఉడికింది అనుకుంటారు. లేదనుకో మనం హై ఫ్లేమ్లోనే చేసుకుంటాం కదా, ఉడకలేకపోవచ్చు అన్న ఫీలింగ్ అది ఒకటి పోయి, ఇంకా చికెన్ అయితే ఇలా డ్రై రోస్ట్ అంటే బాగా వేయించుకోవాలి. ఇలా నల్లగా ఒక్కొక్క పీసు ఇలా నల్లగా అయ్యే వరకు వేయించుకుంటే మనకు తందూరి చికెన్ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఇంకా దీన్ని మొత్తము మెత్తగా కాకుండా కొంచెం కరకరలాడుతూ వచ్చేలా దీన్ని అయితే బాగా కాల్చుకోవాలి. ఇలా రొట్టె పెంక పైనే ఇలా కాల్చుకున్నాక
కొంచెం ఆయిల్ ఇది ఒక పక్కకి బొగ్గులు వేడి చేసి వేస్తే మనకు కొంచెం స్మోక్ అనేది పట్టి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. నేనైతే బొగ్గులు అయితే లేవు నాకు ఇంట్లో, నేను మామూలుగా ఇలానే చేశాను. మీ ఇంట్లో కూడా ఇలా చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మాకైతే ఫస్ట్ టైం చేశాను, చాలా సూపర్గా కుదిరినాయండి. ఈ కుదిరిన రెసిపీని మీతో షేర్ చేసుకుంటే మీ ఇంట్లో కూడా ట్రై చేస్తారు కదా అని అయితే నేనైతే చేశాను. ఇది కేవలం ఒక 150 రూపీస్ తోటే మనకు తందూరి చికెన్ ఫ్రై అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ కూడా మనకు ఎంత పోసిన ఆయిల్ అంతే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ఇంకా వీటిని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అందుకోసం అయితే తినడానికి అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను. 1/2 kg చికెన్కు కొంచెమే ఆయిల్ అయితే పట్టింది, ఎక్కువ ఆయిల్ అయితే వేస్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తందూరి చికెన్ సూపర్గా ఉందండి, చూడండి, చూస్తుంటేనే తందూరి చికెన్ అయితే రెడీ అయింది. బాయ్ బాయ్.